ఫార్మర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ మనం వరి చేనులు కానీ ఒక పత్తి చేను వదిలేసి పత్తి చేను టాపిక్ ఇంకోసారి పెట్టుకుందాం. మనం వరి చేనులు కానీ ఇతర పంటలు కానీ చాలా వరకు వరి కోతలు అయిపోయినాక గడ్డి అమ్ముతాం. ఒకవేళ అమ్ముకున్నా అమ్మినా కొయ్యలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. కొయ్యలు కానీ ఒకవేళ మిగిలిపోయిన గడ్డి కానీ కాల్చకుండా అట్లే పెట్టడం రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అది ఎట్లప్ప అంటారా, గడ్డిని ఇట్లా వెదజల్లుకోవడం వల్ల అంటే మల్చింగ్ అంటారు, అంటే ఆచ్ఛాదన. ఇప్పుడు అడవుల్లో మనం శ్రీశైలం దారుల్లో పోయినప్పుడు ఆడ ఎవరు ఎరువులు వేయరు కదా, అంటే ఆడుండే న్యాచురల్గా ఆకులు ఆచ్ఛాదనకు గురవుతాయి. అంటే వాటంతటా ఆచ్ఛాదనకి గురి ప్రకృతిలో సహజ సిద్ధంగా జరిగేది అది ఆచ్ఛాదన. దాని కింద తేమ శాతం ఎక్కువ ఉంటుంది. తేమ ఉన్నప్పుడు రైతులకు మేలు చేసే బ్యాక్టీరియా అంటే సూక్ష్మజీవులు చాలా వరకు డెవలప్ అవుతాయి. అవి డెవలప్ కావడం వల్ల ఏమవుతుందంటే మనం వేసిన ఎరువులు ఏ పదార్థమైనా కానీ సూక్ష్మ ధాతువులుగా మారుతాయి. అంటే వాటి అణువులు విచ్ఛిన్నం చేసి పాడేస్తాయి సూక్ష్మజీవులు. మొక్కలు వాటిని పీల్చుకొని బలపడతాయి. అవి సూక్ష్మ ధాతువులుగా మార్చినప్పుడు మొక్కలు పీల్చుకోనికి చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి సూక్ష్మజీవులు మట్టిలో బాగుండాల, పంట బాగా రావాలంటే అసలు దాని గురించి ఆలోచించకుండా అసలు కాలిస్తేనే మడక బాగా అవుతుంది, మడక కొట్టచ్చు లేదా నాగలి దున్నచ్చు అంటే ఇట్లా కూడా అవుతుంది. మనం వాటి టైం ఇవ్వాలి కదా, కాస్త వానకి గాలికి ఎండి అవి మొత్తం పగిలిపోతాయి. మొత్తం ఇదంతా గడ్డి నుసిపారినప్పుడు ఆటోమేటిక్ పోతుంది. ఇది సింపుల్ టెక్నిక్. దీన్ని అర్థం చేసుకుంటే మట్టిని చాలా వరకు రైతులు బాగుపడతారు, మట్టిని కాపాడిన వాళ్ళు అవుతాం. ఇది గుర్తుపెట్టుకోండి. మిగతా చేనుల వాళ్ళు అందరూ కాల్చుకుంటారు, నేను మాత్రం కాల్సిన ఒకసారి అవుట్కోలు చూపి. ఈ సంవత్సరం అసలు ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ మన వ్యవసాయ శాస్త్రాల్లో మన ఋషులు చాలా వరకు అదనన వేదంలో, కొన్ని సంహితల్లో, కొన్ని పురాణాల్లో వ్యవసాయం గురించి ముఖ్యంగా యజుర్వేదంలో వ్యవసాయం గురించి చాలా సూక్ష్మంగా వివరించారు. వ్యవసాయం అనేది స్థూలంగా మన అంతర్దృష్టితో చూసేది కాదు, సూక్ష్మ దృష్టితో చూసేది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది అతి ముఖ్యమైన పాయింట్. ఎందుకంటే గందరగోళమైన వ్యవసాయము మనం ఎంత చేసినా మన కడుపు కంటదు. ఇది మాత్రమే రైతులు మనసులో పెట్టుకొని ఉన్నతమైన వ్యవసాయదారులుగా ప్రపంచ దేశాలకు భారతదేశంలో ఉండే తిండి మాత్రమే మంచి తిండి అని నిరూపించే విధంగా రైతులు ఉన్నతంగా ఎదుగుతారని భావిస్తూ జై శ్రీరామ్ ఆల్ ఆఫ్ యూ.